అది ఇది ఇక్కడున్న ఫ్యామిలీకి, ఇది స్టోర్లో పెడతా మీకు. మీరైతే తిడుతుండ్రి చూస్తే, ఏం పని ఇది బాగా ఎక్కువైంది కానీ తిడుతుండ్రి, అందుకే దాన్ని నిడిచిపెట్టి ఇంకో ఏమేమో తెంపుతున్నా అనమాట. నీ బాధ పడలేక తెంపిన్నే. అవును, పక్షికి పిట్టకు తేడా అయిందబ్బా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ గంప పట్టుకొని కాదు, 2 గంపలు పట్టుకొని వచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రూట్స్ అవుతున్నాయి రాలిపోతున్నాయి. మీరైతే తిడుతుండ్రి చూస్తే, ఏం పని ఇది బాగా ఎక్కువైంది కానీ తిడుతుండ్రి. ఆ రేంజ్లో పండ్లు తెంపుదాం మీకు చూపిద్దాం అని అనుకుంటున్నా, తెంపట్లేదు. మంచి ఉడతలు పక్షులు వాటి పని అవి చేసేసి సగం తిని మొత్తం కింద పడ్డదాకా ఇక రిలాక్స్ అయిపోతున్నాయి అనమాట. ఎట్లా శ్రీదేవి రాదని వాటి ఇష్టం వచ్చినట్టు రాజ్యం ఏలుకుంటూ ఉడతల ప్రపంచం, పిట్టల ప్రపంచం, పక్షుల ప్రపంచం అయిపోయిందనమాట. అవును, పక్షికి పిట్టకు తేడా అయిందబ్బా. పిట్ట అంటే చిన్న పిట్టనా, పక్షి అంటే కొంచెం పెద్దదా, ఏదో ఒకటి భాష వచ్చింది కదా, ఫ్లో అనేసి అట్లా చెప్పేసినా. కానీ మళ్ళీ మీరు ఏమో అంటారు కదా నన్ను, అదేం భాష అని. సరే, విషయం ఏంటంటే అబ్బా, మొన్ననే తెంపిద్మా స్టార్ ఫ్రూట్స్ అయిపోయినాయి కదా అనుకున్నా, మళ్ళీ ఫుల్ అయినాయి. సరే, ఇంకా పండ్లైనాక కొంచెం బాగా అయినాక అది ఇద్దామని అనుకుంటే మార్నింగ్ పైన బాల్కనీ ఎక్కి చూస్తే అట్లా వెనక సైడ్కు గుత్తులుగా మంచిగా ఫ్రూట్ లాగా అయిపోయినాయి అనమాట. సో మళ్ళీ డౌట్ వచ్చింది, ఇవి ఎప్పుడు కాసినాయి నేను చూడలేదు కదా అనేసి మళ్ళీ డౌట్ వచ్చి కిందికి వెళ్ళి చూస్తే లోపల చాలా ఉన్నాయి. సేమ్ టైం ఏంటంటే ఇది 3వసారి మన పప్పాయ చెట్టు ఫుల్ కాస్తుంది. మీకు తెంపుదాము చూపించి తిందామని అనుకుంటున్నా, కుదరట్లేదు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అవి పండిపోయి రాలిపోతున్నాయి. అంటే అటు నేను తినట్లే, ఇటు ఎవరికి ఇవ్వట్లేదు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక ఉడతలు అవి కూడా ఎంత తింటాయి పాపం, అవి ఇంత పొప్పడి పండు తింటాయా, గింత తినగానే కింద రాలిపడుతుంది. అది దానికి అందకుండా కూడా అయిపోతున్నాయి అనమాట. కొంచెం విషయం అది, కొంచెం ఇది ఫస్ట్ చెప్పిన దానికి ఇది కాంట్రవర్సీ కావచ్చు, అయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేయను, పోయి పండ్లు తెంపుకొని, మా ఊళ్ళో టీ టైం అయిపోతుంది. పండ్లు తిని టీ తాగొచ్చా ఐ డోంట్ నో, బట్ విషయం ఏంటంటే ఉన్నాయి కాబట్టి తిని టీ తాగమని చెప్తాను, అంతకుమించి ఏం చెప్పాను. రైట్, సపోటాలు కూడా అట్లనే ఏకలింగం శివార్పణం అన్నట్టు ఒక్క కాయ లేదు, ఇది ఒక్కటి తప్ప. పండు పండిపోయి ఎంత బాగుందంటే, ఇవి నాటు, అందుకే చిన్నగా అయినాయి. ఇది నాకు కొంచెం అయింది ఇష్టం. దీనికి అన్నీ అవుతున్నాయి. మళ్ళీ ఒక్క 4-5 రోజులు అయితే ఫుల్ అవుతాయి. పుప్పడికాయతోటి చట్నీ చేసి చాలా రోజులు అవుతుంది కదా గాయత్రి.
చేసినా అప్పుడెప్పుడు చేసినా కదా చెట్టు రాలిపోయినట్టు. అచ్చా లాస్ట్ ఇయర్ పడిపోయింది కదా వర్షాకాలంలో. ఓకే ఇది ఇక్కడ పెడదాము. ఇంకొక గంపలు తెంపుకొద్దాం రండి. బుట్టనే పైకి అందిస్తున్నా ఆ నుంచి తెంపనికి రా. చిన్నది ఇది తినా. ఓకే ఈలోపు మనం కింద తెంపి ఆడేస్తా. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇగో కనపడతలేవు. పైన చాలా ఉన్నాయి చూస్తే ఆ వాక్ అయిపోవాలి మీతో పాటు నేను కూడా. ఎన్నైతే తెలియదు. దోమలు కరుస్తున్నాయి. ఇది చూడండి, మొన్న దీన్ని పడేసిన మామిడి మొక్క మళ్ళీ ఇంకోటి మొలిచింది ఇక్కడ రీసెంట్ది. ఇప్పుడు కరెక్ట్ టెంక కంటే కిందికి వెళ్ళిపోదు. వేరే ఇప్పుడు తీసేసి మనం వేరే కవర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది టెంప్టింగ్. అద్దెంపు శ్రీదేవి అని చెప్తారు. అందుకే దాన్ని నిలిచిపెట్టి ఇంకో ఏమేమో తెంపుతున్నాయి అనమాట. అగ్గో నీ ముందర ఉంది చూడు అని చెప్తారనమాట. ఎస్పెషల్లీ కిడ్స్ ఆంటీ ఆడుంది అని చెప్తారు. అందుకనమాట దాన్ని తెంపట్లేదు. పిల్లలే నా ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలు గారబ్బో. నేను ఎవర్ గ్రీన్ కిడ్. ఎన్ని ఉన్నాయో అసలు, ఆకులకు కాయలకు తేడా తెలియకుండా కాసినాయి. నీ బాధ పడలేక తెంపిన్నే, నీ కెమెరాకి అడ్డం ఉందని. ఇప్పుడు నీ ముందర ఉన్నది తెంపుతా. ఒక ఐడియా, సూపర్ ఐడియా వచ్చింది చెప్పనా. ఇంట్లో కొన్ని కాయలు తీసుకొచ్చి స్టోర్లో పెట్టింది. ఎందుకంటే చాలా అయినాయి, మా వాళ్ళకి ఇయంగా కూడా ఎక్కువైతాయి. నేను ఆడ పెట్టినాక ఎవరైనా వస్తారనుకో మన స్టోర్లకి, వాళ్ళకు ఒక 2 ఇచ్చి పంపించమని చెప్తా మా వాళ్ళకు. ఇది గుడ్ ఐడియా కదా, సూపర్. ఈరోజే పెడతా. ఈరోజు ఏంది 10th ఆఫ్టర్ 4:30కి ఉంటాయి అబ్బా. ఇక మీకు రేపు బాగా దొరుకుతాయేమో కానీ నేను ఈలో పోలేను అక్కడికి. కాబట్టి చిన్న పని ఉంది పోవాలా. అందుకనే మీ కొరకన్నా ఎక్కువ తెంపుతా. ఇంకా జర పచ్చిగా ఉన్నాయి కూడా పెడతా, మీ ఇష్టము. అయ్యో పండలే శ్రీదేవి అనకుండి. ఏదో అన్ని కూరగాయలు ఎచ్చపచ్చగా తింటాం కదా, ఇవి కూడా ఎచ్చిపచ్చగా తినేసేయండి. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. అంటే ఎవరికో ఒకరికి మన ఇంటి ఫ్రూట్ దొరుకుతుంది. గుడ్ శ్రీదేవి, గుడ్ ఐడియా. ఆల్మోస్ట్ ఒక 20-25 కాయలు పెడతాం. అన్ని మిగులుతాయి అనుకుంటున్నా, చూస్తాం. ఎక్కువ మిగిలితే ఎక్కువ. ఒక రోజంతా వచ్చిన వాళ్ళకి డిసప్పాయింట్ కాకుండా అట్లీస్ట్ ఒక 2 వచ్చేటట్టు చేద్దాం. ఒక గంపలు పెట్టి స్టోర్లో పెడతా. ఎంత హ్యాపీగా ఉందో ఈ మాట అనుకున్నాక. ఇక్కడ ఇక ఎన్ని తెంపినావు చూస్తా. అక్కడి నుంచి ఊహించుకుంటున్నా చాలా దొరికినాయి అని. నువ్వు కనుక కొన్నే తెంపినావు అనుకో అయిపోయినావు నువ్వు. ఎక్కడ సందుల్లో దాక్కున్న వాళ్ళందరూ కనిపించేసేయండి. ఇప్పుడు హ్యాపీగా ఉంది. అయ్యో ఇన్ని తెంపి ఏం చేయాలనుకుంటున్నా. వీటికి సార్థకత లభించింది అనమాట. కీరలే కాదు పండ్లు కూడా ఇయ్యగలదు శ్రీదేవి. మళ్ళీ అయినప్పుడు మళ్ళీ తెంపుకుందాం, ఓకేనా? ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఇది ఒకటే ఖర్చుకున్నట్టుంది అందులో, కానీ భలే ఉంటుంది. ఇట్లా కోస్తూ ఇంతకు అందరికి సరిపోతాయా? ఇంకొక 2-3 పండ్లు ఉండొచ్చు కదా.
ఏమి ఎంగిల్ చేస్తలేనబ్బా, శబరి రాముకి పెట్టినట్టు మా ఊళ్ళకి బాగుందా లేదా అని చెక్ చేస్తుంది అంతే. నేను వెరీ గుడ్ గర్ల్. నాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ మస్తు, అంటే ఇప్పుడు కాదు ఇంతకుముందే వచ్చింది, ఇప్పుడు మీకు చెప్తున్న పండు చూసినా కాబట్టి గుర్తొచ్చింది. అక్కడ మస్తు ప్లేస్ ఉంది కదా, చుట్టూ ఏం చేద్దామంటే పప్పాయ చెట్లు వేద్దాం, పొప్పటి పండు చెట్లు అన్నీ వేసేసి ఇక వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పండు ఎప్పుడు 360 రోజులు కాసినట్టు ప్లాన్ చేసి ఇద్దాం. బాగుంటుంది. వాళ్ళు కొనుక్కున్న సరుకులతో పాటు ఒక పొప్పటి పండు బాగుంటుంది. ఆలోచిస్తున్నా బా, మీకు వస్తే ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నా. అప్పుడు తట్టింది ఇది ఐడియా. అంటే ఇది అయితే బాగా కాస్తాయి, ఎక్కువ క్వాంటిటీ కాస్తాయి. ఒకటి ఇచ్చినా సరే తీసుకెళ్ళిన వాళ్ళు ఇంటందరు తింటారని నా చిన్న ఆలోచన అనమాట. వావ్, వావ్ మీన్స్ వావ్. ఇట్లా కచ్చిగా ఉంటేనే నాకైతే కొబ్బరిలాగా కనబడుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఫుల్ పండు అయినాక అస్సలు నచ్చదు. చూద్దాం నాలాగా ఎవరికి టేస్ట్ ఉంది. ఇక్కడ కట్ట మంచిది, పొద్దున్నే కడిగిరు మా వాళ్ళు. ఇక్కడ కింద ఇదన్నమాట విషయం. అది ఇది ఇక్కడున్న ఫ్యామిలీకి, ఇది స్టోర్లో పెడతా మీకు, సరేనా? ఒకరొకరు 2 తీసుకుంటే పొద్దు మీకు ఇందాక ఎంతమంది వస్తే అంతమందికి ఒక 2 రోజులు ఉంటాయి అబ్బా, అయినా సరే బాగానే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ డే మనం మిగిలితే కూడా వెళ్ళిపోతాయి అనమాట. తీసుకుపోండి, మీరే తీసుకుపోండి, నాకేం వద్దు, పండ్లన్నీ తీసుకొని పోండి. ఇప్పటి నుంచి సూపర్ ఐడియా వచ్చింది, నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఆహా అనిపిస్తుంది. సో ఇదనమాట విషయము. ఇలాంటిది మరిన్ని మీకు రీచ్ కావాలని కోరుకుంటున్నాను. నా చేతులతో చేసినాయి, నా చేతులతో బండిచ్చినాయి, చాలా హ్యాపీగా ఉందబ్బా నాకు ఐడియా వచ్చినందుకు. ఇదనమాట విషయం. ఓకేనా, బాయ్. ఇప్పుడు పంపించాలి అక్కడికి, నేనే పోతున్నా, ఆడ పెట్టేసి వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి. బ్యూటిఫుల్ శారీ మీ ఇంటికి తెచ్చేస్తా. ఓకేనా, బాయ్.